హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఐసిఐసిఐ బ్యాంకుల్లో బల్క్ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. ట్రైనింగ్ ఇచ్చి 100% జాబ్ అయితే ఇస్తారు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేస్తే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా గ్రూప్లో జాయిన్ అవ్వండి. కంప్లీట్ అప్డేట్స్ ఆ గ్రూప్లో అయితే మెన్షన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మనకి ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి ప్రొబేషనరీ ఆఫీసర్స్ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అయితే మనకి ఫ్రెష్గా 2021కి సంబంధించి రిలీజ్ చేశారు. సో ఇది ఐసిఐసిఐ బ్యాంక్కి సంబంధించినటువంటి అఫీషియల్ కెరియర్ వెబ్సైట్. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రొబేషనరీ ఆఫీసర్స్ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ ప్రోగ్రామ్కి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే దట్ పర్టికులర్ క్యాండిడేట్స్ షుడ్ కంప్లీట్ ది గ్రాడ్యుయేషన్ విత్ 55% ఆఫ్ మార్క్స్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. మీరు ఏ డిగ్రీ చేసినా కూడా డిగ్రీలో 55% ఆఫ్ మార్క్స్ ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసి 1 నవంబర్ 2021 నాటికి పర్టికులర్ క్యాండిడేట్కి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. సో దీనికి సంబంధించి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉండవు. బికాజ్ ఇట్స్ ఏ ప్రైవేట్ ఆర్గనైజేషన్ కాబట్టి దీనికి ఖచ్చితంగా ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండదు. సో ఓన్లీ షార్ట్ లిస్టెడ్ అప్లికెంట్స్ విల్ బీ ఇన్వైటెడ్ ఫర్ సెలక్షన్ ప్రాసెస్ అని చెప్పేసి కూడా ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. సో షార్ట్ లిస్ట్ ఏ విధంగా చేస్తారు అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ కూడా నేను మీకు చెప్తాను. అయితే ఈ ప్రోగ్రామ్కి సంబంధించి ఫస్ట్ మీకు 12 మంత్స్ పాటు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ట్రైనింగ్ మనకి ఇక్కడ ఏ విధంగా ఉంటుంది అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ ప్రోగ్రాంలో టర్మ్ 1 కింద 4 మంత్స్ మీకు క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఎట్ ఐఎంఏ బెంగళూరులో కండక్ట్ చేస్తారు. సో ప్రతి ఒక్కరు కూడా బెంగళూరులో ఉన్నటువంటి ఈ యొక్క మణిపాల్ అకాడమీలో మీరు దీనికి సంబంధించి క్లాస్ రూమ్ ట్రైనింగ్ 4 మంత్స్ పాటు తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత టర్మ్ 2 కింద 2 మంత్స్ పాటు ఇంటర్న్షిప్ ఎట్ ఐసిఐసిఐ బ్యాంక్లో చేయాల్సి ఉంటుంది. తర్వాత టర్మ్ 3 కింద ఇక్కడ 2 మంత్స్ పాటు క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఎట్ మణిపాల్ అకాడమీ బెంగళూరులో మళ్ళీ 2 మంత్స్ పాటు క్లాస్ రూమ్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఇంకా టర్మ్ 4 కింద 4 మంత్స్ పాటు ఆన్ ది జాబ్ ట్రైనింగ్ వచ్చేసి మనకి ఐసిఐసిఐ బ్యాంకులో ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. టోటల్గా మనకి ఇక్కడ 12 మంత్స్ పాటు ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. ఈ 12 మంత్స్లో మీకు స్టైఫండ్ కూడా ఇస్తారు. ఆ స్టైఫండ్ మ్యాక్సిమం మీకు 20,000 రూపీస్ వరకు మీకు పర్ మంత్ చొప్పున స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క సక్సెస్ఫుల్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మిమ్మల్ని డిప్యూటీ మేనేజర్స్గా ట్రీట్ చేయడం జరుగుతుంది అసిస్టెంట్ ఈ యొక్క ఐసిఐసిఐ బ్యాంకుల్లో. సో అప్పుడు మీకు శాలరీ 70K వరకు వస్తుందని చెప్పేసి ఈ యొక్క రిక్రూట్మెంట్ డీటెయిల్స్ కూడా మనకి చూపించడం జరిగింది. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ స్టైఫండ్ అండ్ శాలరీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందనేది ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు స్టైఫండ్ వచ్చేసి మనకి ఫస్ట్ 8 మంత్స్ నెలకి 5,000 చొప్పున స్టైఫండ్ అనేది ఇస్తారు. ఆ తర్వాత ఆన్ జాబ్ ట్రైనింగ్కి సంబంధించినటువంటి 4 మంత్స్ మనకి ఇక్కడ చూసినట్లయితే 16,000 నుంచి 20,500 రూపాయల వరకు మ్యాక్సిమం మీకు స్టైఫండ్ రూపంలో రావడం జరుగుతుందని మెన్షన్ చేశారు. మీరు ఈ 12 మంత్స్ ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు 70,000 రూపీస్ వరకు మీకు డిప్యూటీ మేనేజర్గా శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి జాబ్ లొకేషన్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. మినిమం 0 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నుంచి 1 ఇయర్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారు ఈ యొక్క పోస్టులకి సంబంధించి రిక్రూట్మెంట్కి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. మీరు ఫ్రెషర్స్ అయినా అండ్ 1 ఇయర్ లోపు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అయినా కూడా ఇక్కడ అప్లై హియర్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఏ విధంగా అప్లై చేయాలనేది కూడా నేను మీకు ఈ వీడియో చివరిలో చెప్తాను. సో మీరు చివరి వరకు చూసినట్లయితే కంప్లీట్ డీటెయిల్స్ తెలుస్తాయి కాబట్టి చివరి వరకు చూడండి. ఈ ప్రోగ్రాంలో మీరు జాయిన్ అవడానికి ముందు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అలాగే ఫీ ఆఫ్ అండ్ ట్రైనింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఫస్ట్ మీరు ఈ వెబ్సైట్లో అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అది 4-5 స్టేజెస్లో ఉంటుంది. ఆ 4-5 స్టేజెస్ కంప్లీట్ చేసినటువంటి వారే ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వెళ్ళడం జరుగుతుంది. సో ఈ 4-5 స్టేజెస్లో ఫస్ట్ వచ్చేసి ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత ఆన్లైన్ సైకోమెట్రిక్ క్వశ్చనీర్ అని చెప్పేసి ఉంటుంది. అది కూడా మీరు క్వాలిఫై అయిన తర్వాత కేస్ బేస్డ్ గ్రూప్ డిస్కషన్ జీడీ అనేది కండక్ట్ చేస్తారు. అది కూడా మీరు క్వాలిఫై అయిన తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. సో ఈ 4 స్టేజెస్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఫైనల్గా మెరిట్ లిస్ట్ అనేది ఈ యొక్క వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. సో ఈ మెరిట్ లిస్ట్లో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారిని మాత్రమే ఈ యొక్క
మణిపాల్ అకాడమీకి సంబంధించిన 12 మంత్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ ఎగ్జామ్స్ రాయడానికి సంబంధించి అలాగే అప్లికేషన్ పెట్టుకోవడానికి సంబంధించి మీరైతే ఎటువంటి ఫీ అయితే పే చేయాల్సినటువంటి అవసరం లేదు. సో ఇక్కడ ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారు మాత్రమే ఈ యొక్క పీజీడీబీఎం కోర్స్కి సంబంధించి మనీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇలాంటి పీజీడీబీఎం కోర్సులన్నీ కూడా ప్రైవేట్ బ్యాంకుల్లో రిక్రూట్ చేసే కోర్సులన్నింటికి కూడా మనకి మనీ అనేది పే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 3,71,700 రూపీస్ మీరైతే ఫీ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి మీకు ఇక్కడ కాస్ట్ ఆఫ్ ట్యాబ్లెట్, కవరు, ఎస్డి కార్డు, జిఎస్టీ ఇలాగ ఇవన్నీ కలుపుకొని మనకి ఇక్కడ టోటల్గా 3,88,500 రూపీస్ మీరు ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్కి సంబంధించి పే చేయాలి. అయితే మీరు దీనికి సంబంధించి మీరు డైరెక్ట్గా సెల్ఫ్ ఫండింగ్ చేసినా లేదా ఎడ్యుకేషన్ లోన్ తీసుకునైనా కూడా దీనికి సంబంధించి మీరు ఈ మనీ అనేది పే చేయొచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఎడ్యుకేషన్ లోన్ కూడా ఐసిఐసిఐ బ్యాంకులోనే తీసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మనకి ఈ యొక్క ఫీజ్ స్ట్రక్చర్లో మనకి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు పే చేసినటువంటి ఈ అమౌంట్ మీకు తర్వాత ఇస్తారా లేదనేది ఇక్కడైతే క్లారిటీ లేదు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ట్రైనింగ్ మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన తర్వాత ఈ యొక్క ప్రొబేషనరీ ఆఫీసర్స్ని డిప్యూటీ మేనేజర్స్గా బ్యాండ్ 1 కింద ఆ బ్యాంకులో ట్రీట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మీరు ఈ మనీ పే చేసినా కూడా మీకు ఎవ్రీ మంత్ స్టైఫండ్ రూపంలో శాలరీ అనేది కొంతవరకు మీకు ఆ యొక్క మనీ అనేది రావడం జరుగుతుంది. సో మీరు చాలా వరకు మీరు పే చేసినటువంటి అమౌంట్లో రికవరీ అయితే చేస్తారు. సో మిగిలినటువంటి అమౌంట్ తిరిగి ఇస్తారా లేదా అనేది మనకి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయలేదు. మ్యాక్సిమం పీజీడీబీఎం కోర్సులకి సంబంధించి మనీ అయితే తిరిగి ఇవ్వరు. సో మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కోర్సులన్నీ కూడా ఇలాగే ఉంటాయి. చాలామంది ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ యొక్క ప్రోగ్రాంలో కూడా జాయిన్ అవుతారు. అయితే దీనికి సంబంధించినటువంటి ఫ్రీక్వెంట్గా అడిగేటువంటి క్వశ్చన్స్ మనకి ఇక్కడైతే ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఏ విధంగా పీఓ ప్రోగ్రామ్కి అప్లై చేయాలి అంటే ICICIcareers.com అనేటువంటి వెబ్సైట్లో నేను చూపించినటువంటి వెబ్సైట్లో మీరు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసినటువంటి క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఐడి అనేది మీ యొక్క రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి పంపించడం జరుగుతుందని మెన్షన్ చేశారు. ఈ పీఓ ప్రోగ్రామ్కి సంబంధించి ఏజ్ లిమిట్ అండ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 27 ఇయర్స్ లోపు ఏజ్ ఉండాలి. 55% ఆఫ్ మార్క్స్ అనేవి గ్రాడ్యుయేషన్లో ఉండాలని మెన్షన్ చేశారు. దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే ఫస్ట్ మీరు అఫీషియల్ వెబ్సైట్లో మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత వారు రిసీవ్ చేసుకున్నటువంటి అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి యాప్టిట్యూడ్ టెస్ట్కి సంబంధించినటువంటి లింక్ అనేది ఈమెయిల్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఆల్ ది షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఆఫ్ ది టెస్ట్ విల్ బీ ఇంటిమేటెడ్ త్రూ మెయిల్ టు అటెండ్ గ్రూప్ డిస్కషన్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ అని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు. మెరిట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ ఇంటిమేటెడ్ త్రూ ఈమెయిల్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఫైనల్గా మీకు అన్ని స్టేజెస్ కంప్లీట్ అయిన తర్వాత సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఈ యొక్క మెరిట్ లిస్ట్ అనేది కూడా ఈమెయిల్ ద్వారా పంపించడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ స్టైఫండ్ ఏ విధంగా ఇస్తారో టోటల్ కోర్స్కి సంబంధించినటువంటి పేమెంట్ మీరు ఫీ ఎంత పే చేయాలి, అలాగే మీకు స్టైఫండ్ ఏ విధంగా ఇస్తారనేటువంటి డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఈ డీటెయిల్స్ అన్ని చూసి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరైతే అఫీషియల్ ICICIcareers.com అనేటువంటి ఒక వెబ్సైట్లో మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో మణిపాల్ అకాడమీ వాళ్ళు మనకి ఈ యొక్క ఐసిఐసిఐకే కాదు మిగిలినటువంటి బ్యాంకులు కూడా ఈ యొక్క పీజీడీబీఎం లాంటి కోర్సులకి ఈ యొక్క ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇచ్చేటువంటి ప్రోగ్రామ్స్ అయితే వారే కండక్ట్ చేస్తారు. ఇది చాలా సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనమాట. సో ఇప్పుడు ఏ విధంగా ఈ యొక్క వెబ్సైట్లో అప్లికేషన్ పెట్టుకోవాలనేది నేను మీకు చెప్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లికేషన్ ప్రాసెస్ చూసే ముందు మీరు ఇక్కడ లోన్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఏం కావాలి, అలాగే శాంపిల్ క్వశ్చనీర్ ఏ విధంగా ఉంటుంది, అలాగే మణిపాల్ అకాడమీకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అంటే ఈ 3 లింక్స్పై క్లిక్ చేసి మీరు కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. సో మీరు ఖచ్చితంగా అప్లై చేయాలి అనుకుంటే ఈ డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకుంటే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. సో ఈ యొక్క లోన్ రిలేటెడ్ క్వశ్చన్స్ అలాగే శాంపిల్ క్వశ్చనీర్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు. శాంపిల్ క్వశ్చనీర్ అంటే మనకి యాప్టిట్యూడ్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారనేటువంటి డీటెయిల్స్ ఉంటాయన్నమాట. ఈ విధంగా మనకి శాంపిల్ క్వశ్చనీర్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీకు క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఈ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ అయితే రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందనేటువంటి డీటెయిల్స్ కూడా మీకు రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఉంటుందన్నమాట ఎగ్జామినేషన్. సో మీకు తెలుస్తుంది, ఇది చూస్తే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఆన్సర్స్ కీస్ ఏ విధంగా వస్తాయనేటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు తెలుస్తాయి అన్నమాట. సో శాంపిల్ క్వశ్చనీర్ చూడండి. సో ఇక్కడ అప్లై హియర్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆల్రెడీ కనుక మీరు ఈ యొక్క ఐసిఐసిఐ కెరియర్ వెబ్సైట్లో ఒక అకౌంట్ని కలిగి ఉన్నట్లయితే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి దీని క్రింద మనకు ఒక
ఇది క్యాప్చా కోడ్ అయితే కనిపిస్తుంది. ఈ క్యాప్చా కోడ్‌ని మీరు ఇక్కడ కరెక్ట్‌గా ఎంటర్ చేసి లాగిన్ అయినట్లయితే మీకు అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఇక్కడ సైన్ అప్ అని చెప్పేసి ఉంటుంది. సైన్ అప్ అవ్వాల్సి ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా 4, 5 స్టెప్స్ ఉన్నటువంటి అప్లికేషన్ ఫామ్ అయితే మనకు ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క అప్లోడ్ రెజ్యూమే అండ్ పర్సనల్ డీటెయిల్స్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క అకాడమిక్ ఇన్ఫర్మేషన్ అనేది పెట్టాలి. ఆ తర్వాత మీ యొక్క వర్క్ ఎక్స్పీరియన్స్కి సంబంధించి ఏమైనా ఉంటే ఆ డీటెయిల్స్ మెన్షన్ చేయాలి. తర్వాత సప్లిమెంటరీ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఉంటుంది. అది మీరు కంప్లీట్ చేసి ఫైనల్గా మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ మీరు ఇక్కడ బ్రౌజ్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు మీ యొక్క రెజ్యూమేని ఇక్కడికి డ్రాగ్ చేసుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే మీ యొక్క రెజ్యూమేని అప్లోడ్ చేస్తారో బ్రౌజ్ చేసి అప్లోడ్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తారో ఈ విధంగా resume.docx అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వస్తుంది. అప్పుడు మీరు ఓకే అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసినట్లయితే మీరు అప్లోడ్ చేసినటువంటి డాక్యుమెంట్ నేమ్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది అనమాట. సో నేను నా యొక్క రెజ్యూమేకి ఆ విధంగా పెట్టుకున్నాను. నాకు ఈ విధంగా చూపించడం జరుగుతుంది. సో రెజ్యూమేలో ఉన్నటువంటి డీటెయిల్స్ మనకి కొన్ని డీటెయిల్స్ క్రింద ఉన్నటువంటి బ్లాంక్స్లో ఆటోమేటిక్గా ఫిల్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇవన్నీ కూడా మనకి ఫిల్ అవుతాయి. ఇంక ఈమెయిల్ అడ్రస్, మీ యొక్క టైటిల్ ఇవన్నీ కూడా మీరు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మిగిలినటువంటి డీటెయిల్స్ మీరు ఇక్కడ ఫిలప్ చేయాలి. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిలప్ చేసి చివరగా మనకి ఇక్కడ చూసినట్లయితే అడ్రస్ డీటెయిల్స్ కూడా ఇచ్చి ఇక్కడ నెక్స్ట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే మీరు అకాడమిక్ ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్లోకి వెళ్తారు. అక్కడ మీకు సంబంధించినటువంటి డిగ్రీ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది, అలాగే మీరు ఎక్కడ చదువుకున్నారు ఏంటి అనేటువంటి డీటెయిల్స్ ఇవ్వాలి. ఆ తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్కి సంబంధించి ఏమైనా ఉంటే ఆ డీటెయిల్స్ ఇవ్వాలి. ఫైనల్గా సప్లిమెంటరీ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. కొన్ని డీటెయిల్స్ మీరు అక్కడ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఫైనల్గా అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఎవరైతే అప్లికేషన్ సబ్మిట్ చేస్తారో సబ్మిట్ అయినటువంటి అప్లికేషన్స్ని ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసినటువంటి వారికి మీరు ఇక్కడ ఒక మెయిల్ ఐడి ఇచ్చారు కదా, సో ఈ మెయిల్ ఐడికి మీకు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఏది ఈ యొక్క యాప్టిట్యూడ్ టెస్ట్కి సంబంధించి, అలాగే గ్రూప్ డిస్కషన్కి సంబంధించి అండ్ ఫర్దర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించిన లింక్స్ అయితే మీకు మెయిల్ ద్వారా రావడం జరుగుతుంది. అలా మెయిల్ వచ్చినటువంటి వారు ఎగ్జామ్ అయితే రాయొచ్చు. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి ఫైనల్గా మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉంటేనే అప్పుడు మీరు ఈ ప్రోగ్రామ్కి సెలెక్ట్ అయినట్లు. ఎవరైతే ప్రోగ్రామ్కి సెలెక్ట్ అవుతారో వారు మాత్రమే 3,88,500 రూపీస్ మనీ అనేది పే చేయాలి. మీరు ఫస్టే పే చేయాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, సో ఇది ఈ యొక్క ఐసిఐసిఐ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. చాలామందికి యూజ్ అవుతుంది. సో ఫ్రెష్గా రిలీజ్ చేసినటువంటి రిక్రూట్మెంట్ ఇది. 18 to 27 ఏజ్ లిమిట్ అయితే ఉండాలి. సో ఈ యొక్క రిక్రూట్మెంట్ డీటెయిల్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.